ఫుడ్ లో స్వీట్ తోనే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి ఉండొచ్చన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలను సందర్శించారు మంత్రి. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. 5 సభ్యులతో కమిటీని వేశామని తెలిపారు. రోగులు అస్వస్థకు గురైన సమయంలోనే కరణ్ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పారు. అతని పోస్టుమార్టం, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే వివరాలు చెప్తామన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. మొత్తం 70 మందికి పైగా రోగులు తీవ్ర అస్వస్థకు గురికాగా 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అనుదీప్ మానసిక వైద్యశాలను సందర్శించారు. రోగుల అస్వస్థత గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరణ్ మృతికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని చెబుతున్నారు అధికారులు. రోగుల అస్వస్థత గల కారణాలపై విచారణకు ఆదేశించారు కలెక్టర్ అనుదీప్. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్, ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్స్కి వస్తారని ఆశిస్తున్నాము. ఇంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ ఎవరైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బీ డిశ్చార్జ్డ్. ప్రధాన కారణం ఏంది అనేది మేము ఆ డిఎంఈని ప్రోబ్ చేయమని చెప్పాము. వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్, ఏదో ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది. సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ 95% కంటామినేషన్ లేదు, పొల్యూషన్ లేదు. బట్ డైట్కి వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దానికి కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఫర్దర్ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదని టర్మినేట్ చేస్తున్నాము. ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. ఈ కరణ్ అనేవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడో దాన్ని కూడా పోస్ట్ మార్టం జరిగింది. వెసరాజ్ పెట్టుకున్నాము, స్టూల్ పెట్టుకున్నాము. దాని ఆధారంగా రేపు టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేటివి జరగకూడదు.